హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఇవి జడబిల్లలు అనమాట. ఇవి ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారనమాట. అంటే ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకుందామన్న థాట్లో ఉన్న వాళ్ళకి ఇవి ఆల్రెడీ రికమెండ్ అయ్యి ఉంటాయి అనమాట. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా, ఒప్పుకుంటున్నా. నేను ఇంతకుముందుకు ఆర్డర్స్ కానీ ప్లస్ నేను చేయడం కానీ ఏం జరగలేదు. ఓన్లీ నేను హెయిర్ బ్యాండ్స్ అనేది చేశాను అనమాట. కానీ ఈ జడబిల్లలు ఈ టైప్లో చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నేనేం ఇది పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పను, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పేసి కూడా చెప్పను అనమాట. నా ఎక్స్పీరియన్స్, నేను ఎలా కష్టపడ్డాను, ఎలా చేస్తున్నానని చెప్పేసి కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ నేను 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవన్నీ 8K ఐ షేప్ కుందన్స్, గ్రీన్ అండ్ పింక్ అనమాట. ఇలా లోటస్ ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకోవడానికి ఇలా మనం రౌండ్గా ఒక పేపర్ పైన నేను తీసేసుకున్నాను. అంటే సర్కిల్ లాగా డ్రా చేసుకొని ఓహెచ్పి షీట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోటస్ లాగా 3D లోటస్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఇంత పెద్దవి 8K కదా, ఇంత పెద్దవి వాడినందుకు అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది అనమాట. లాస్ట్లో మీరైతే వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా రాలేదులేండి. కానీ నేను ఇది ఎప్పుడు నేను పెట్టుకోవడానికి కానీ ఆర్డర్స్ కానీ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే చేశాను. నాకు 5 ఏమో వచ్చినాయి అనమాట. 5 లోటస్ 3D ఫ్లవర్స్ మాత్రమే వచ్చినాయి. చాలా పెద్దదిగా అనిపించింది. మిడిల్లో మధ్యలో ఇప్పుడు గ్యాప్ కూడా వచ్చిందనమాట. దానివల్ల అంత అంటే బాగానే వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు అనిపించింది. చూసారా, ఇలా 3D లుక్ కోసము ఇవే వాడుతున్నాను. ఇవి 8K గ్లాసీ అనమాట. పింక్ అండ్ గ్రీన్ మ్యాట్ కుందన్స్తో కూడా చేసుకోవచ్చు. నేను అంటే ఇలా పెద్ద బిగ్ కుందన్స్తో కాకుండా స్మాల్ కుందన్స్తో కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో లేకుండా అసలు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు వీడియో షూట్ చేశాను. దాని తర్వాత ఒక 2-3 మేక్ చేశాను అనమాట. అంటే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు బాగానే వచ్చింది. ఇంత పెద్దవి అయితే అంత సెట్ కాలేదు అనిపించింది. చిన్నవి ఉంటాయి కదా, వాటితోనైతే బాగా వచ్చిందనమాట. మనం బ్యాంగిల్ పైన వేసుకునే ప్యాటర్న్స్ డిజైన్స్ ఉన్నాయా, అవే చేసుకోవచ్చు. ఇక్కడ 3D లోటస్ అనమాట, పెద్ద కుందన్స్తో వాడుతున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ చూసారా బ్లూ కలర్లు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. దానివల్ల ఓహెచ్పి షీట్ కట్ చేయడం కానీ మనకి ఎక్స్ట్రాస్ అంతా కాల్చుకోవడం కానీ దాంట్లో ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడడానికి నీట్గానే ఉంది కానీ ఆ మిడిల్లో చూసారా అవంతా గ్యాప్స్ అనేది వచ్చేసాయి అనమాట. ఓహెచ్పి షీట్ కూడా మనకు కట్ చేయడానికి రాలేదు. ఈ సెకండ్ వన్ అనమాట. నేను ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఇవి స్మాల్ అనమాట, మ్యాట్లో యూజ్ చేశాను. అది బాగానే వచ్చినాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇలా వచ్చిందనమాట. ఓహెచ్పి షీట్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఈ వీడియో సరే పర్ఫెక్ట్ రాలేదు, నువ్వు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు అనమాట. అంటే కొన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే పర్ఫెక్ట్గా బ్యాంగిల్స్ థ్రెడ్డింగ్ వచ్చి ర్యాపింగ్ మంచిగా మనకి కుందన్స్ ప్లేస్ చేయడం, డిజైన్స్ వచ్చి ఆర్డర్స్ వచ్చినా కూడా కొన్ని స్టార్టింగ్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటామని చెప్పేసి ఒక మోటివేషన్ అనమాట. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది వీడియో చూసుకున్నప్పుడు, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఎవ్వరూ అసలు పర్ఫెక్ట్ గారు, ప్రయత్నించి స్టార్టింగ్లో చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతారు. అది నా ఉద్దేశం అనమాట. ఏదో తప్పుగా అనుకోకండి. వీడియో పర్ఫెక్ట్ లేనప్పుడు ఎందుకు అప్లోడ్ చేసామని చెప్పేసి కూడా అడే వాళ్ళు ఉంటారు. దానికోసం చెప్తున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా కావాలంటే దానికి ప్రాక్టీస్ కంపల్సరీ అవసరము, ఏ విషయంలో అయినా. నేను చెప్పే వీడియోస్ మీకు సోదిలాగున్నాయా, మోటివేట్ లాగున్నాయా నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ బ్యాక్ షీట్ని అనేది కట్ చేసుకున్నాను, ఓహెచ్పి షీట్ని కట్ చేసుకున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇక్కడ వచ్చేసి వెనకాల మనకి ఇది ఉంది కదా, ఈ పిన్ అనేది నేను వైర్తో చేసుకున్నాను, ఇంట్లో ఉన్న వైర్తోని. నేను బయట నుంచి అయితే ఏం కొనలేదు. ఇది కూడా అంటే ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కాబట్టి నేను ఇంట్లో ఉన్నవి నాకు దగ్గరలో ఉన్న వాటితోనే చేశాను అనమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గమ్ పెట్టేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసి అలా పట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి, మంచిగా సెట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి ఐపిన్స్ అనమాట. ఐపిన్స్ ఒకదాని కింద ఒకటి పక్కన ప్లేస్ చేసుకున్నాను, అటు సైడ్ ఇటు సైడ్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ పర్ల్ చైన్ యాంగ్ చేసుకోవడానికి. నేను వీడియో చూడలేదు కానీ జస్ట్ అది చూసి మేక్ చేశాను అనమాట, అంతే. దాని గురించి పర్ఫెక్ట్గా అయితే చూడలేదన్నమాట.
చూసారా ఇంకా ఐ పిన్స్ అవి పెట్టేసుకున్న తర్వాత మనం వ్యాక్ షీట్ పెట్టేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకున్న తర్వాత ఐ పిన్స్ని ఒకసారి ఇలా హుక్కులాగా చేసుకోవాలన్నమాట. ఐ పిన్స్ అనేవి మనకు దగ్గరకు ఉంటాయి కదా, మనం ఇలా హుక్కులాగా చేసుకొని ఇలా పర్ల్ చైన్ ఉంటుంది కదా, మీకు ఒకటి చెప్పనా, ఈ పర్ల్ చైన్ కూడా నేను మేక్ చేసిందే. నా దగ్గర అసలు పర్ల్ చైనే లేదనమాట. ఎక్కువ ఇయర్ రింగ్స్ మీద బ్యాంగిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాను కదా, దానివల్ల నేను ఎక్కువ ఇలా జ్యువెలరీ అంటే మనకి చైన్స్ ఇన్విజిబుల్ చైన్స్లు అంటే ఒక గేర్ వైర్ తీసుకున్నాను. ఈ పర్ల్ చైన్ ఇలాంటివి అనేది నేను పర్చేస్ చేయలేదు. నా దగ్గర ఉన్న ఈ స్మాల్ పర్ల్స్ ఉన్నాయి కదా, మీరు ఇన్విజిబుల్ చైన్ మేక్ చేసేటప్పుడు కూడా అందులో చూసుంటారు కదా, అవే వైట్ కలర్ పర్ల్స్ని ఇలా నేను కొత్తిమీర అంటారు కదా, మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను, అది ఇంత తక్కువ వచ్చింది ఇంత వస్తుంది అనుకోలేదు అని చెప్పేసి, డాట్ వైర్ అనమాట అది. దాంతోనైతే మేక్ చేశాను అనమాట. చాలా టైం పట్టేసింది, ఒక 40 మినిట్స్ అలా పట్టింది ఈ చిన్న చైన్కే. దాని తర్వాత నా దగ్గర పల్స్ కూడా అయిపోయినాయి అనమాట. కొనుక్కున్న ఆ కొత్తిమీర అంటారు కదా, అది కూడా అయిపోయింది జస్ట్ ఈ 2 లైన్స్కి. అందుకోసం అని చెప్పి నెక్స్ట్ టైం చేసేటప్పుడు పర్ఫెక్ట్ వీడియోతో ప్లస్ ఈ పర్ల్ చైన్ ప్లస్ వీటికి సంబంధించినవి అన్నీ నేను ఆన్లైన్లో తీసుకుంటాను. అవి ఎక్కడ తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడ్డది, అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే నేను చేస్తాను అనమాట. ఈ వీడియో చూడండి ఎలా వచ్చిందో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.